కేవలం 8దో తరగతి అర్హతతోనే మనకి ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగాల గురించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. 8th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చూసేద్దాం. ఇది వచ్చేసరికి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల నుంచి అనమాట. ఇందులో అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి March 31 నుంచే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. ఈరోజు 6 కదా, సో ఇంకా మనకి 3 days మాత్రమే టైం ఉంది. 9th April ఈవినింగ్ 5 లోపు మాత్రమే అప్లికేషన్ అయితే తీసుకుంటారు. సో అందుకే వీడియో చూసిన వెంటనే కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఏంటన్నది క్లియర్గా తెలుసుకొని ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో April 9 దాటితే కనుక తీసుకోరనమాట అప్లికేషన్స్ అయితే. సో ఇందులో ఏమేం పోస్టులు ఉన్నాయి, పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతున్నారు వెబ్సైట్ లింక్ అని. నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి. సో ఈ రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి. సో దీని ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని అండ్ ఏమేమి కాపీస్ అటాచ్ చేయాలి, అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా క్లియర్గా చూద్దాం. ఇంకా పోస్ట్ వైజ్ అయితే చూద్దాం. ఇందులో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో వాటి యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ ఫుల్ టైం వర్క్ అనమాట. ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. సో రోస్టర్ పాయింట్ వచ్చేసరికి ఓసీ కేటగిరీస్ వాళ్ళకి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBBS చేసి ఉండాలి విత్ రిజర్వేషన్ విత్ మెడికల్ కౌన్సిలింగ్ కూడా తీసుకుని ఉండాలి. అండ్ ఇందులో మంత్లీ శాలరీ వచ్చేసరికి 60,000 అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అనమాట. సో ఇందులో నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే 1. రోస్టర్ పాయింట్ వచ్చేసరికి ఓసీ. ఇందులో గ్రాడ్యుయేట్ ఉండాలి విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేనేజింగ్ సచ్ సెంటర్స్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 3 years. ఒక 3 years అయినా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. దీనికి శాలరీ వచ్చేసరికి 25,000 వరకు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ పోస్ట్ చూడండి, కౌన్సిలర్ సోషల్ వర్కర్ సైకాలజిస్ట్ అనమాట. ఇందులో ఖాళీలు వచ్చేసరికి 2. కేటగిరీస్ వైజ్ చూసుకుంటే ఓసీకి 1, ఎస్సీకి 1. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి, గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్స్ ప్లస్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. దీనికి శాలరీ వచ్చేసరికి 17,500. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, నర్స్ అనమాట. ఇందులో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 2, ఓసీకి 1 అండ్ అలాగే ఎస్సీకి 1 అనమాట. BSc నర్సింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి శాలరీ వచ్చేసరికి 15,000 అనమాట. అండ్ వార్డ్ బాయ్కి వచ్చేసరికి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓసీకి 1, ఎస్సీకి 1. 8th క్లాస్ మినిమం 8th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. హెల్త్ కేర్ సెంటర్స్లో గట్టా కొంచెం ఎక్స్పీరియన్స్ బై ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో 8th క్లాస్ కంప్లీట్ అయితే సరిపోతుంది అనమాట. దీనికి శాలరీ వచ్చేసరికి 13,000. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, అకౌంటెంట్ కమ్ క్లర్క్లో వచ్చేసరికి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఓసీ గ్రాడ్యుయేట్ విత్ నాలెడ్జ్ అకౌంటెంట్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ శాలరీ వచ్చేసరికి 12,000 అనమాట. అండ్ నెక్స్ట్ 7th పోస్ట్ చూడండి, పీర్ ఎడ్యుకేటర్కి వచ్చేసరికి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అది కూడా ఓసీ కేటగిరీస్కి. ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి, షుడ్ బి లిటరేట్ ఎక్స్ డ్రగ్ యూజర్స్ విత్ 1 to 2 years అనమాట. అండ్ నెక్స్ట్ విల్లింగ్ టు వర్క్ అమాంగ్ డ్రగ్ యూజింగ్ పాపులేషన్ అండ్ హ్యావింగ్ కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఉండాలి. శాలరీ వచ్చేసరికి 10,000 అనమాట. అండ్ నెక్స్ట్ 8th పోస్ట్ చూడండి, చౌకీదార్కి వచ్చేసరికి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీకి 1 అండ్ అలాగే ఎస్సీకి 1. దీనికి క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదండి, జస్ట్ శాలరీ వచ్చేసరికి 9,000. నెక్స్ట్ పోస్ట్ హౌస్ కీపింగ్కి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అది ఓసీ. శాలరీ వచ్చేసరికి 9,000 అనమాట. అండ్ ఫైనల్గా లాస్ట్ పోస్ట్ వచ్చేసరికి యోగాకి సంబంధించిన డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్ ఇలాంటి వచ్చేసరికి 1 పోస్ట్ ఖాళీగా ఉంది ఓసీ. దీంట్లో జస్ట్ ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. 5,000 శాలరీ అనమాట. ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఎలా అప్లై చేసుకోవాలి చూడండి. ఫస్ట్ చూడండి, ద క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్, అంటే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ లింక్ ద్వారా. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరుకి బిఫోర్ 9th అంటే April 9th లోపలనే
ఈవినింగ్ 5 వరకు మాత్రమే టైం ఉంది. ఏప్రిల్ 9 లోపలనే సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, మినిమం 18-42 ఇయర్స్ అనమాట. సో కేటగిరీస్ వైజ్ ఇక్కడ ఏజ్ రిలేషన్ కూడా ఉంది చూడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే మనకి మ్యాక్సిమం ఏజ్ 42 కదా. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్ అంటే 47 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ ఇలాంటి వాళ్ళకైతే 3 ఇయర్స్. సో మినిమం టు మ్యాక్సిమం 18-42 ఇయర్స్ అయితే మ్యాక్సిమం ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూడండి, ఓసీ, ఓబీసీ అండ్ బీసీ వాళ్ళకి 500. అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 300 అనమాట. సో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీ అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, జనరల్ సెలక్షన్ ప్రాసెస్ విల్ బి డన్ పర్ మెరిట్ ఆధారంగా. అంటే మీకు వచ్చిన ఫర్ సపోజ్ డిగ్రీ కంప్లీట్ చేశారు, డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. అండ్ ఏజ్ కూడా చూస్తారు. సో అంతే, ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఏమి ఉండదండి. అండ్ నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉందో అదే సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్కి సంబంధించినవి, అలాగే అడ్రస్, ఇలా ఇవన్నీ కూడా ఉండాలన్నమాట అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. అండ్ ఏమేమి కాపీస్ ఉండాలంటే, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలండి, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డు, హాఫ్ సైజ్ ఫొటోస్, అలాగే అప్లికేషన్ మీద మీ సిగ్నేచర్ కూడా ఉండాలి. అప్లికేషన్ కూడా చూపిస్తాను, ఎలా ఫిల్ చేయాలనేది కూడా చూపిస్తాను. కానీ ఒక విషయం, ఏప్రిల్ 9 మాత్రమే అనమాట. ఏప్రిల్ 9 దాటిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ తీసుకోరు. ఇంకోటి ఏంటంటే, అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా తీసుకోరనమాట. సో జెన్యూన్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో చూడండి, అప్లికేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫోటో అంటించాలి. ఫస్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, అంటే పోస్ట్ యొక్క నేమ్, అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు అనేది నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ అప్లికేషన్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ బ్లాక్ లెటర్స్లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జెండర్, ఫీమేలా మేలా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్స్ అండ్ హస్బెండ్ నేమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అది కూడా 10th మెమోలో ఎలా అవుతుందో అలాగే. నెక్స్ట్ సోషల్ స్టేటస్, అంటే ఎస్సీ, ఓసీ, అంటే మీ యొక్క కేటగిరీ వైజ్ అక్కడ ఓసీ అయితే ఓసీ, లేకపోతే బీసీఏ అయితే బీసీఏ, అలా మనం మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సదరం సర్టిఫికేటు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్కి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. సో మీరు ఏమేమి క్వాలిఫికేషన్ ఉంది, మ్యాక్సిమం మార్క్స్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అండ్ అలాగే 4th క్లాస్ to 10th క్లాస్ వరకు ఫర్ లోకల్ స్టేటస్, అంటే 4th ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, డిస్టిక్ నేము, ఇలా మెన్షన్ చేయాలన్నమాట 4th to 10th వరకు. సో ఇక్కడ మీ నేము, అలాగే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేము, సిగ్నేచర్. సో ప్రతి అప్లికేషన్ మీద కూడా మీ యొక్క సిగ్నేచర్ అనేది ఉండాలి. సో కాపీస్ చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా, ఈ అప్లికేషను ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి నోటిఫికేషన్లో ఇచ్చిన అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా కానీ లేదంటే మీరే వెళ్ళైనా సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్